అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మార్చి మాసం 27వ తేదీ శుక్రవారం రోజున వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తి యొక్క జీవితంలో ఒక మలుపు తిప్పే రోజుగా రేపటి రోజు మారబోతుంది. ఈ రోజు మీరు చేసే ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం, ప్రతి మాట మీ యొక్క భవిష్యత్తుపై గాఢమైనటువంటి ప్రభావం చూపగలదు. కాబట్టి ఈ వీడియో ఫలితాలను పూర్తి వరకు చూడండి, అర్థం చేసుకుని ముందుకు సాగండి. ఈ రోజు ప్రారంభం నుంచే మీలో ఒక తెలియనటువంటి ఆందోళన, ఒత్తిడి అనిపించవచ్చు. కానీ అదే సమయంలో ఆ ఒత్తిడి మీలో ఉన్నటువంటి దృఢ సంకల్పాన్ని బయటకు తీసుకురావడానికి సహాయపడుతుంది. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు గతంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అడ్డంకులు ఇప్పుడు కొంచెంగా తగ్గుతూ పరిష్కార దిశగా కదలడం ప్రారంభమవుతుంది. కానీ ఆ ప్రక్రియలో మీరు సహనం కోల్పోకుండా ఉండటం చాలా ముఖ్యం. మీ యొక్క ఆలోచనలు కొన్నిసార్లు గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది. చిన్న విషయాలను పెద్దవిగా భావించే స్వభావం వలన మీరు అనవసరమైనటువంటి టెన్షన్కు కూడా లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగాలి. అదేవిధంగా విశ్లేషించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. కుటుంబ విషయాలలో కొంత కలత కలగవచ్చు. ముఖ్యంగా మీ యొక్క మాటల వలన ఇతరులకు బాధ కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జై సంతోషి మాత. ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. అదేవిధంగా జీవిత భాగస్వామితో అపార్థాలు ఏర్పడే సూచనలు ఉన్నా మీ యొక్క ఓపికగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కరించుకుంటారు. సంతాన పరంగా కొంత ఆందోళన కలిగించే పరిస్థితులు కనిపించినా చివరికి మాత్రం మంచి ఫలితమే వస్తుంది. వారి యొక్క చదువులు లేదా ప్రవర్తనపై కొంచెం శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి విషయంలో ఈరోజు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున పెట్టుబడులు పెట్టాలనుకుంటే త్వరపడి పెట్టకుండా 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. పాత బాకీలు రావటానికి ఆలస్యం కావచ్చు, కానీ పూర్తిగా ఆగిపోవు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉన్నత అధికారుల నుంచి ఒత్తిడి రావచ్చు, కానీ మీరు క్రమశిక్షణతో సమర్థవంతంగా పని పూర్తి చేస్తే మంచి అవకాశాలు కూడా కనిపిస్తాయి. కానీ వెంటనే నిర్ణయం తీసుకోవటం కంటే పరిశీలించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా మీరు కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఒత్తిడి, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి యోగా, ధ్యానం వంటి వాటిని అలవాటు చేసుకోవటం చాలా మంచిది. సమాజంలో మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది. మీరు చేసే పనులు గుర్తింపు వస్తుంది. కానీ కొంతమంది మీపై అసూయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రణాళికలను అందరితో పంచుకోవటం చాలా మంచిది. ఈరోజు మీరు కోపాన్ని తగ్గించుకోవటం చాలా మంచిది. చిన్న విషయాలపై ఆవేశానికి లోనవ్వకుండా నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించి నమ్మినటువంటి వారితో మాత్రమే మీ యొక్క వ్యక్తిగత విషయాలను పంచుకోవాలి. ఈరోజు మీకు ఒక పరీక్ష లాంటిది. మీరు చూపే సహనం, ధైర్యం మీ యొక్క విజయాన్ని కూడా నిర్ణయిస్తుంది. పరిహారాల విషయానికి వస్తే ఉదయం లేచి సంతోషి మాతకు దీపం వెలిగించడం, ఓం శ్రీ సంతోషి మాతాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం, శుక్రవారం రోజున గోధుమ వంటకాలు లేదా పులిహోర నైవేద్యం పెట్టడం, పేదలకు ఆహార దానం చేయడం, చీమలకు పంచదార వేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా జై సంతోషి మాత అని కామెంట్ తెలియజేయండి. మీ యొక్క కామెంట్ ద్వారా మేము ఇంకా అన్ని వీడియోలు చేసే విధంగా ముందుకు వెళతాము. ఈ యొక్క పరిహారాలను నమ్మకంతో చేస్తే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు కూడా అందుతాయి. ప్రతి సమస్య ఒక అవకాశంగా మారే రోజు ఇది. మీరు తీసుకునే సరైనటువంటి నిర్ణయాలపై భవిష్యత్తును కూడా మార్చగలవు. కాబట్టి భవిష్యత్తు విషయం దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. ధైర్యం మీ యొక్క విజయాన్ని నిర్ణయిస్తుంది. అదేవిధంగా
ఈ యొక్క శుక్రవారం రోజున గోధుమ వంటకాలు లేదా పులిహోర నైవేద్యం పెట్టడం ద్వారా పేదలకు ఆహారాన్ని దానం చేయడం ద్వారా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి శుభ ఫలితాలు కూడా అందుతాయి. మీ యొక్క భవిష్యత్తును కూడా మార్చగలవు. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. దేవునిపై విశ్వాసాన్ని ఉంచండి. దేవుని ఆశీస్సులు మీతో ఎల్లవేళలు ఉంటాయి. ఇప్పటి వరకు మీరు ఉన్నటువంటి ఫలితాలు మీ యొక్క జీవితంలో మార్పులకు సంకేతం ఇస్తే ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఈ యొక్క భాగంలో మరింత లోతుగా ఆలోచించాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మీలో ఉన్నటువంటి అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం మరియు నిర్ణయాలు తీసుకునే ధైర్యం పరీక్షించబడే సమయం అనే చెప్పవచ్చు. ఇది మీరు గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల ఫలితంగా ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. వాటిలో కొన్ని మీకు ఆనందాన్ని ఇస్తే, కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. ఈరోజు మీరు ప్రతి పరిస్థితిని ఒక పాఠంలా తీసుకుంటే భవిష్యత్తు మీలో చాలా బలంగా మారగలదు. మీ యొక్క ఆలోచనలో స్పష్టత అవసరం. కొన్నిసార్లు మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం వలన నిర్ణయాలు ఆలస్యం కావచ్చు. ఈ యొక్క అలవాటు మీ యొక్క నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఆలోచనల్ని నియంత్రించాలి. ముఖ్యమైనటువంటి విషయంపై మాత్రమే దృష్టిని పెట్టాలి. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే జాగ్రత్తగా మీరు తీసుకునే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే